జటిలో ముండి లుంజిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢః యుగర నిమిత్తం బహుకృత వేషః అంగం గణితం ఫలితం ముండం దశనహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంజత్యాశాపిండం. మానవుడు ఏ విధంగా కోరికలకి బందీ అయిపోతున్నాడో, కోరికలు అనేటువంటివి ఎంత బలవత్తరమైనటువంటివో, ఎంతగా అంతు లేకుండా వస్తూ ఉంటాయో, ఈ కోరికలకి ఆశలకి దాసులైపోయినటువంటి వారు ఆ కోరికల్ని తీర్చుకోవడానికి సక్రమైనటువంటి మార్గం దొరకనప్పుడు ఎలా దొంగ వేషాలు వేస్తూ, సన్యాస వేషాలు వేస్తూ ఉంటారో, శంకరాచార్యుల వారి ప్రప్రథమ శిష్యుడైనటువంటి గురువు మీద అచంచలమైనటువంటి భక్తి కలిగినటువంటి పద్మపాదాచార్యుల వారు తెలియజేశారు. కోరికలు ఎంతటి వారినైనా సరే దొంగ వేషాలు వేయిస్తుంటాయి, కపట సన్యాసి వేషాలు వేయిస్తుంటాయి అనేటువంటి విషయాన్ని కూడా నిన్న ఉదాహరణ పూర్వకంగా మనం తెలుసుకున్నాం. లంకేశ్వరుడైనటువంటి రావణుడు మహాపరాక్రమశాలి, చాలా వీరాధివీరుడు, తపశక్తి సంపన్నుడు, మహాభక్తుడైనటువంటి వాడు, గొప్ప పండితుడైనటువంటి వాడు, సర్వశాస్త్రాలు తెలిసినటువంటి వాడు. అయినప్పటికీ కూడా ఆ సీతాదేవిని తీసుకొని వెళ్ళాలి అనేటువంటి కోరికతో అతను కూడా ఈ కపట సన్యాసి వేషాన్ని ధరించడం జరిగింది. మరి కోరికలు ఇలా ఉంటున్నాయి కదా, ఇవి కేవలం యవ్వనంలో మాత్రమే ఉంటాయా అని అంటే అదేం కాదు. వయస్సు మీద పడిపోయినటువంటి వాళ్ళకి, జుట్టు నెరిసినటువంటి వాళ్ళకి, పళ్ళు ఊడిపోయి నోరు బోసిటైపోయినటువంటి వాళ్ళకి, వృద్ధాప్యం వల్ల నడుము వంగిపోయి చేతికి కర్ర వచ్చినటువంటి వాళ్ళకి, ఇలా ఎవరైనా సరే, ఎంతటి వృద్ధులైనా సరే, ఈ ఆశలు మాత్రం అంత తేలిగ్గా వాడిని విడిచిపెట్టవు అని తర్వాత శ్లోకంలో తోటకాచార్యుల వారు తెలియజేయటం జరిగింది. ఈ తోటకాచార్యులు గురువు మీద అత్యంత భక్తి విశ్వాసాలు కలిగినటువంటి వాడే గాక చక్కగా గురు శుశ్రూష చేసి ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు. బుద్ధి మందబుద్ధి అయినప్పటికీ కూడా గురు శుశ్రూష ద్వారా ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది మిగిలినటువంటి శిష్యులందరిలోకి కూడా ప్రథమ స్థానంలో, ప్రథమ ద్వితీయ స్థానాల్లో ఈ పద్మపాదాచార్యులు, ఈ తోటకాచార్యులు నిలవటం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, వృద్ధులైనా సరే, ఈ ఆశలకి కోరిక లొంగక తప్పదు అని ఈ తోటకాచార్యులు తెలియజేయటం జరిగింది. మరి కోరికలకి లొంగిపోయేది సామాన్యులైనటువంటి వారేనా, గృహస్థులైనటువంటి వారేనా అని అంటే అదేం కాదు. సర్వసంగ పరిత్యాగం చేశామని అనుకునేటువంటి వాళ్ళు కూడా, కాషాయ వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళు కూడా, సన్యాసం స్వీకరించినటువంటి వాళ్ళు కూడా, ఎటువంటి వాళ్ళైనా సరే ఈ కోరికలకి లొంగిపోవటం జరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే కోరికలు అనేవి అంతటి బలవత్తరమైనటువంటివి గనక. మరి ఈ కోరికలకి గృహస్థులు ఎలా బందీలైపోతున్నారో, ఎలా చిక్కి ఈ దుఃఖాల పాలైపోతున్నారో, అలాగే సన్యాసులు అనుకునేటువంటి వాళ్ళు కూడా మరి ఏ ప్రకారంగా ఈ కోరికలకి లొంగిపోయి గందరగోళంలో పడిపోయి వాళ్ళ యొక్క జీవితాలను కూడా వ్యర్థం చేసుకుంటున్నారో ఆ విషయాన్ని తర్వాత శ్లోకంలో హస్తామలకుడు అనేటువంటి శిష్యుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ శ్లోకం ఏమిటో చూడండి. అగ్రే వహ్ని పృష్ఠే భాను రాత్రౌ చుబుక సమర్పిత జాను కరతల భిక్షస్తరుతల వాసః
తదపి న ముంజత్యాశాపాశః అగ్రే వహ్నిః పృష్ఠే భాను రాత్రౌ చుబుక సమర్పిత జానుః కరతల భిక్షస్తరుతల వాసః తదపి న ముంజత్యాశాపాశః అగ్రే వహ్నిః అగ్రే అంటే ముందు భాగంలో మంట రాజేసి అగ్ని ముట్టిస్తాడు, మంట రాజేస్తాడు. పృష్ఠే భాను, ఇక వెనక వీపు వైపునేమో అదిగో సూర్యుడి వైపుకి ఆ వీపును చూపిస్తాడు. అంటే ఇతడు పడమర ముఖంగా కూర్చుంటాడు అన్నమాట. అలా ఎందుకంటే చలికాలంలో శరీరం అంతా కూడా చలికి వణికిపోతూ ఉంటుంది. మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలని అంటే చలిమంట వేసుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ సన్యాసులు ఎక్కడో అరణ్యాల్లోనో ఏ ఏకాంత ప్రదేశాల్లోనో ఉండి ఈ చలికి భరించలేక ముందేమో మంట, వెనకేమో ఆ సూర్యుడి యొక్క ఆ కిరణాలు పడేటట్టుగా కూర్చుంటారు. రాత్రులందు చుబుక సమర్పిత జాను. చుబుక అంటే గడ్డం, జాను అంటే మోకాళ్ళు. అంటే ఈ గడ్డాన్ని ఆ మోకాళ్ళకి సమర్పిస్తారట. చుబుక సమర్పిత జాను అంటే మోకాళ్ళకి గడ్డాన్ని ఆనించుకొని అలా ముడుచుకొని కూర్చుంటారు. కరతల భిక్ష, ఇదిగో చేతులనేమో భిక్ష. తరుతల వాసః, అదిగో ఆ చెట్టు నేనేమో పడుకోవటం, ఉండటం కానీ పడుకోవటం కానీ. అది ఇదంతా కూడా ఒక సన్యాసి యొక్క స్థితిని వర్ణిస్తున్నారు. ఇందులో ఒక విశేషం ఏమిటంటే, నేను చెప్పుకున్నటువంటి 2వ శ్లోకంలో తోటకాచార్యులు వృద్ధాప్యాన్ని వర్ణిస్తే, ఇక్కడ హస్తామలకులు ఈ శ్లోకంలో అద్భుతంగా ఈ సన్యాసి జీవితాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఏమిటి అని అంటే, చలికాలంలో ఎండాకాలమైనా చలికాలమైనా ఏ కాలమైనా వాళ్ళకి ఇళ్ళు వాకిళ్ళు ఉండవు కాబట్టి ఆ చలికి ఓర్చుకోవడం కోసమని ఆ సూర్యుడి వైపుకేమో వీపు పెట్టి ముందు వైపునేమో ఆ చలి రాకుండా ఉండటం కోసం చలిమంట వేసుకుంటారు. రాత్రిపూట కనుకైతే నిద్ర పట్టదు. ఈ చలికి నిద్ర పట్టక అదిగో గడ్డాన్ని మోకాళ్ళకు ఆరించి అలా ముడుచుకొని కూర్చుంటారు. చేతిలోనేమో భిక్ష, తెచ్చుకున్నటువంటి ఆ భోజనం ఉంటుంది. అక్కడక్కడ 4 ఇళ్లలో అడిగి తెచ్చుకున్నటువంటి భోజనం ఉంటుంది, అది చేతిలో పెట్టుకుంటాడు. తరుతల వాసః, నివాసం ఉండటమేమో అదిగో చెట్టు మొదట్లో శుభ్రం చేసుకొని అదిగో అక్కడే కూర్చుంటాడు, అక్కడే పడుకుంటాడు, అక్కడే తింటాడు, అన్నీ అక్కడే. తదపి, అయినప్పటికీ కూడా అంటే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సన్యాసికి కూడా ఆశాపాశః నా ముంచతి, ఈ ఆశలనేటువంటి పాశాలున్నే, ఆశలనేటువంటి బంధాలున్నే, ఇవి మాత్రం అంత తేలిగ్గా వదలవు అని ఇక్కడ ఈ శిష్యుడు తెలియజేస్తూ ఉన్నాడు. హస్తామలకుడు అనేటువంటి శిష్యుడు తెలియజేస్తూ ఉన్నాడు. క్రిందటి శ్లోకంలో గృహస్థులైనటువంటి వాళ్ళు ఏ ప్రకారంగా ఆశలకి లొంగిపోతూ ఉంటారో మనకి తెలియజేయటం జరిగింది. ఎట్లా కోరికల యొక్క గందరగోళంలో పడిపోయి తమ యొక్క మనస్సుని అశాంతి పాలు చేసుకుంటున్నారో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకంలోనేమో సన్యాసులైనటువంటి వాళ్ళు కూడా ఏ ప్రకారంగా సర్వసంగ పరిత్యాగం చేశామని అనుకునేటువంటి వాళ్ళు కూడా ఏ ప్రకారంగా మళ్ళీ అప్పుడప్పుడు ఈ కోరికలకి లొంగిపోతూ ఉంటారో ఆ విషయాన్ని ఎంతో అద్భుతంగా ఇందులో వర్ణించడం జరిగింది. ఇక్కడ ఈ 2 శ్లోకాలు కూడా, నిన్న చెప్పినటువంటి 2వ శ్లోకం, మళ్ళీ ఇప్పుడు ఈరోజు చెప్పినటువంటి ఈ శ్లోకం, ఈ 2 శ్లోకాలు కూడా సాహిత్యపరంగా ఎంతో విలువైనటువంటివి. అందులోనూ ఇందులో చెప్పినటువంటి ఈ మాటలు కాస్త వ్యాకరణ జ్ఞానం కనుక ఉన్నటువంటి వాళ్ళకి కనుకైతే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు అలా చదువుతున్నప్పుడు కూడా ఇందులో మనకు ఒక సౌందర్యం కనపడుతూ ఉంటుంది. ఆ సౌందర్యం మీకు 2వ పాదంలో ఖచ్చితంగా కనపడుతుంది. రాత్రౌ చుబుక సమర్పిత జాను, ఒక అద్భుతమైనటువంటి పదం ఇది.
మోకాళ్ళకు గడ్డ వాడించుకున్నాడని చెప్పకుండా గడ్డానికి సమర్పించుకున్న మోకాళ్ళు, గడ్డానికి సమర్పించుకున్న మోకాళ్ళు అంటే మోకాళ్ళని గడ్డానికి సమర్పించుకున్నాడు అని అంటే అర్థమైంది, అట్లా ఆడించుకొని కూర్చున్నాడు అని అంటే. అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి పద ప్రయోగం అన్నమాట. నిజంగా ఈ ఇద్దరు కూడా గొప్ప కవులై ఉండాలి. ఎందుకంటే కవిత్వం అనేటువంటిది లేకపోయినట్లయితే ఈ ప్రకారమైనటువంటి రాత రాయటం కుదరదు. ఇక హస్తామలకుడు, ఇతని గురించి కూడా కొద్దిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి గాథలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది శిష్యులు. ఈ హస్తామలకుడు, అదిగో పద్మపాదాచార్యులు. ఏమిటనంటే ఈయన పుట్టిన దగ్గర నుంచి 12 సంవత్సరాల దాకా మాట్లాడాల. తల్లితోటి కానీ, తండ్రితోటి కానీ, స్నేహితులతోటి కానీ, ఎవరితోటి కానీ ఎక్కడా ఎప్పుడు ఆయన మాట్లాడాల, ఎప్పుడు మౌనమే. అలా ఉంటే ఏమనుకుంటారు తల్లిదండ్రులు, వీడు మూగవాడు, వీడికి మాటలు రావు అని అనుకున్నారు. ఎంత పిలిచినా చెప్పినటువంటి పని చేస్తాడు కానీ అతను మాత్రం నోరు తెరిచి మాత్రం మాట్లాడుతుల్లా. 12 సంవత్సరాల మౌనం, ఏమి ఎవరితోటి మాట్లాడలేదు. సరే పాపం తల్లిదండ్రులు ఈ మూగతనాన్ని పోగొట్టడం కోసమని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏవో వైద్యాలు చెప్తూ ఉంటారు కదా, వైద్యాలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా మహాత్ములు కనుక ఆ సమీపానికి కనుక వస్తే, ఆ ఊరికి కానీ ఆ పక్క వాళ్ళకి కానీ వస్తే ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి నమస్కారం చేయిస్తారు. ఏదన్నా వాళ్ళ ఆశీర్వాదం వల్లనే ఏమన్నా వస్తుందేమని. కానీ ఎంతకాలమైనా సరే ఆ 12 సంవత్సరాల కాలంలో అతడికి మాట అనేటువంటిది రాలా. చివరికి అతనికి మాట కూడా రాదు అనేటువంటి నిశ్చయానికి వచ్చి ఆశ కూడా వదులుకున్నారు. అలాంటి సందర్భంలో ఆ 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో శంకరాచార్యుల వారు మూకాంబికా క్షేత్రానికి వచ్చాడు. ఆయన దేశ పర్యటన చేస్తూ చేస్తూ మూకాంబికా క్షేత్రానికి వస్తే అది తెలిసి ఈ తల్లిదండ్రులు ఆ బిడ్డను తీసుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడేశారు. ఆ పిల్లవాడు శంకరాచార్యుల వారికి నమస్కారం చేశాడు. శంకరాచార్యుల వారు అన్నాడు, నీవెవరివి, నీ పేరేమిటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. అంతే. శంకరాచార్యులు ఎప్పుడైతే అట్లా అడిగారో ఆశ్చర్యంగా ఇప్పుడు నోరు తెరిచాడు ఈ పిల్లవాడు. నేను మనుష్యుణ్ణి గాను, దేవతని గాను, రాక్షసుణ్ణి గాను, గంధర్వుణ్ణి గాను, పశువుని గాను, పక్షిని గాను, క్రిమిని గాను, కీటకాన్ని గాను. నేను బ్రహ్మచారిని కాదు, గృహస్థుణ్ణి కాదు, వానప్రస్థుణ్ణి కాదు, సన్యాసిని కాదు. నేను బాలుణ్ణి కాదు, యువకుణ్ణి కాదు, వృద్ధుణ్ణి కాదు అని ఈ ప్రకారంగా ఆ కుర్రవాడు చెబుతూ ఉన్నాడు. అలా చెబుతూ చిట్టి చివరిగా చెప్పాడు, మరి అన్నీ కాదు కాదు అన్న తర్వాత మరెవరు, నేను శుద్ధ జ్ఞానస్వరూపుణ్ణి అని అన్నాడు. ఈ కుర్రవాడు చెబుతూ ఉంటే వినేటువంటి వాళ్ళకు కూడా ఎలా ఉందంటే అరిచేతిలో ఉసిరిక పండు పెట్టినట్టుగా ఉందట. హస్త అంటే చెయ్యి, అమలకం అని అంటే ఉసిరిక పండు, హస్త అమలకం. అందుకని హస్తామలకుడు అనేటువంటి పేరు పెట్టి శంకరాచార్యుల వారు తన శిష్యుని చేసుకున్నాడు. అంటే 12 సంవత్సరాల వరకు కూడా ఈ లౌకిక ప్రపంచంతో నాకేం సంబంధం లేదని ఇక్కడ ఉన్నటువంటి ఏ వ్యవహారాన్ని పట్టించుకోకుండా మౌనంగా ఉన్నటువంటి వాడు తన పూర్వజన్మ సంస్కారం కారణంగా శంకరాచార్యులు వస్తే ఆయనే తన యొక్క గురువు గనక, మరి ఇతడే ఆయన యొక్క శిష్యుడు గనక ఆ రావడంతో తనని శిష్యుడిగా శంకరాచార్యుల వారు చేసుకోవటం, తనతో పాటుగా తీసుకొని వెళ్ళటం జరిగిపోయింది. ఈ విధంగా ఈ హస్తామలకుడు ఆ పేరు పెట్టడం కూడా అందుకని అరిచేతిలో ఆ ఉసిరిక పండు అనేటువంటి భావనతో హస్తామలకుడు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఆయన చెప్పినటువంటిది ఈ శ్లోకం. మరి ఈయన కూడా నిజంగా గొప్ప జ్ఞాని. అంటే అంత గొప్ప జ్ఞాని, పైగా గొప్ప వైరాగ్యవంతుడు. అంత వైరాగ్యం లేకపోతే పుట్టిన దగ్గర నుంచి 12 ఏళ్ల వరకు అస్సలు మాట్లాడకుండా మౌనంగా ఎలా ఉంటాడు? అంటే దీంట్లో ఒక ఉద్దేశం ఏంటంటే పూర్వజన్మలో 12 సంవత్సరాలు తపస్సు చేయాలనో లేదా ఈ ప్రపంచానికి దూరంగా ఉండాలనో ఏదో తీవ్రమైనటువంటి కోరిక అతడికి ఉండుంటుంది. మళ్ళీ ఈ జన్మలో అదిగో ఆ రకంగా జన్మించడం జరిగిందనమాట. కాబట్టి ఈ హస్తామలకుడు ఒక గొప్ప జ్ఞాని.
గొప్ప జ్ఞాని కనుకనే నోరెత్తడంతో, అంతవరకు ఎవరి దగ్గర తెలుసుకోకుండా నోరెత్తడంతో నేను మనుష్యుని కాదు, జంతువుని కాదు, పశువుని కాదు, పక్షిని కాదు, దేవతని కాదు, గంధర్వుని కాదు, బ్రహ్మచారిని కాదు, వానప్రస్థుని కాదు అని ఇలా చెప్పాడనంటే అతనిలో అంత జ్ఞానం నిక్షిప్తమై ఉందని మనం అర్థం చేసుకోవాలి. మరి ఆయన చెప్తున్నాడు ఇక్కడ ఏమిటనంటే, అయ్యా గృహస్థులైనటువంటి వాళ్లే కాదు, దేశాలు పట్టుకొని తిరిగేటువంటి సన్యాసులు కూడా కోరికల యొక్క గందరగోళంలో పడిపోతూ ఉంటారు. మరి వీళ్ళు ఏమైనా కోరికలను త్యజించారనుకుంటున్నారేమో? లేదు లేదు, వీళ్ళు కూడా కోరికల యొక్క భారంతో అలా బాధలు పడుతూనే ఉంటారు, దుఃఖాల పాలవుతూ ఉంటారు అని ఈ శ్లోకం చెప్పడం జరిగింది. కోరికలు అనేటువంటివి గృహస్థుల్ని వదలవు, సన్యాసుల్ని వదలవు. సన్యాసులంటే అన్ని భోగాలు వదిలినటువంటి వాళ్ళు, వారికి కనీస సౌకర్యం కూడా ఉండదు. ఇప్పుడు మనకంటే కొన్ని కనీస సౌకర్యాలు కావాలి. తిండి, బట్ట, ఇల్లు, ఈ మూడు కూడా ప్రతి మానవుడికి కావాలి. తిండి తినాలి, బట్ట కట్టుకోవాలి, ఇల్లు ఒకటి ఉండాలి. అది సొంత ఇల్లా, అద్దిల్లా, లేకపోతే ఒక పెద్ద భవనమా, లేకపోతే పూరి గుడిసా అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఏదో ఒకటి అతనికి రక్షణగా ఒక ఇల్లు ఉండాలి. ఈ మూడు కనుక లేకపోతే ఆ లేనటువంటి వాళ్ళని కటిక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళుగా భావించి ప్రభుత్వం అప్పుడప్పుడు వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటుంది. తెల్ల కార్డులు ఇచ్చి, లేకపోతే ఇంకేదో బియ్యం ఇచ్చి, పప్పులు ఇచ్చి, ఏదో రకంగా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటుంది అలా కటిక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి. అంటే మానవుడై పుట్టినటువంటి ప్రతివాడికి కూడా ఈ ప్రాథమికమైనటువంటి అవసరాలు. కానీ సర్వసంగ పరిత్యాగులైనటువంటి సన్యాసులే ఈ కనీస అవసరాల గురించి కూడా పట్టించుకోరు. వాళ్ళు తిండిని గురించి పట్టించుకోరు, బట్టల గురించి పట్టించుకోరు, ఇంటిని గురించి అసలే పట్టించుకోరు. అదిగో అటువంటి సన్యాసుల యొక్క చరిత్రను గురించి ఇక్కడ చాలా రమ్యంగా వర్ణించారు. తిండి, బట్ట, ఇల్లు ఇవేమీ పట్టవు, అయినప్పటికీ వాళ్ళ కోరికలు ఉంటాయని చెప్పడం కోసం ఆ సన్యాసి యొక్క వర్ణన ఇది. ఈ శ్లోకంలో హస్తామలకులు సన్యాసికి ఇల్లు లేదు కనుక, ఇప్పుడు మనకైతే ఇల్లు ఉంటుంది కాబట్టి ఎండాకాలం అయితే ఒక రకమైన జాగ్రత్త తీసుకుంటాం, చలికాలం కనుకైతే ఒక రకమైన జాగ్రత్త తీసుకుంటాం, వర్షాకాలం అయితే ఒక రకమైన జాగ్రత్తలు తీసుకుంటాం. చలికాలం కనుకైతే ఏం చేస్తాం? ఇంట్లో తలుపులన్నీ బిగించుకొని లోపల కూర్చుంటాం. ఎండాకాలం కనుకైతే ఏసీయో లేకపోతే కూలర్లో లేదా ఏ ఒకటి తీసుకొని వాటి ద్వారా మనం కాస్త వేడి తాపాన్ని చల్లార్చుకుంటూ ఉంటాం. మరి అదే వర్షాకాలం కనుకైతే ఆ వర్షం వస్తుంది అనుకున్నప్పుడు బయటికి పోకుండా లోపలనే ఉండి ఉంటాం. ఈ ప్రకారంగా ఇల్లు అనేటువంటిది మనకు రక్షణ ఇస్తుంది. అదే కాకుండా మనం తినడానికి కానీ, పడుకొని నిద్రపోవటానికి కానీ, వీటన్నిటికి కూడా ఒక ఇల్లు కావాలి. కానీ సన్యాసి అయినటువంటి వాడికి అలాంటివి ఏమీ ఉండవు. అందువల్ల అతని చలిని కానీ, వేడిని కానీ, వర్షాన్ని కానీ వీటన్నిటిని తట్టుకునేటట్టుగా తన శరీరానికి ఓ ట్రైనింగ్ ఇచ్చుకుంటాడు. అటువంటి వాడే సన్యాసి. అంటే సర్వసంగ పరిత్యాగం చేసినటువంటి వాడు, నిజంగా సర్వసంగ పరిత్యాగం చేసినటువంటి వాడు వీటన్నింటినీ కూడా తట్టుకుంటాడు. ఎంత కష్టమైనా సరే, ఎంత బాధ అయినా సరే వాటన్నింటినీ కూడా ఓర్చుకునేటువంటి ఓర్పు, క్షమాగుణం అతడిలో ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో తట్టుకోలేని చలి వస్తుందనుకోండి, చలికాలంలో 0 డిగ్రీ టెంపరేచర్ ఏదో వచ్చిందనుకోండి, మరి అలాంటి పరిస్థితుల్లో ఎట్లా? మనమైతే ఏదో రకంగా రక్షణ తీసుకుంటాం. మరి అతడు అందుకని ముందేమో చలిమంట పెట్టుకుంటాడు, వెనకేమో సూర్యుడు కనపడేటట్టుగా, సూర్యుడి యొక్క కిరణాలు వీపు మీద పడేటట్టుగా కూర్చుంటాడు. అందువల్ల సూర్యకిరణాల వల్ల వీపేమో వెచ్చగా ఉంటుంది, ఈ చలిమంట వల్ల ఏమో ముందు భాగం అంతా వెచ్చగా ఉంటుంది. ఆ ప్రకారంగా శరీరం కాస్త వెచ్చగా ఉంటుంది. అది ఆ రకంగా తట్టుకుంటాడు అన్నమాట. మరి రాత్రి అవుద్ది. ఆ చలికాలంలో ఆ రాత్రి అయితే అంత బహిప్రదేశంలో నిద్ర పట్టదు. ఆ నిద్ర పట్టకపోతే ఎంతసేపని పడుకుంటాడు? పని పడుకోవడానికి మన మాదిరిగా ఏమైనా ఓ బెడ్రూము, ఓ మంచము, ఓ పరుపు, దిండ్లు, ఇట్లాంటి దుప్పట్లు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఒట్టి మనిషి మాత్రమే ఉంటాడు. ఒకవేళ బట్ట ఉంటే ఉంటుంది, లేకపోతేనేమో అక్కడ ఉన్నటువంటి ఆకులు అలంలో కట్టుకుంటాడు, లేకపోతే గోచికొట్టు పెట్టుకుంటాడు, లేకపోతే చిన్న బట్ట ఏదైనా కట్టుకుంటాడు. ఇంతే. దీనివల్ల అతనికి ఏ రక్షణ దొరకదు. మరి అటువంటి వాడు అలా పడుకొని ఉండాలన్నా కూడా నిద్ర పట్టకపోతే కష్టం రాత్రిపూట. అందుకని ఏం చేస్తాడంటే లేస్తాడు.
మరి లేచినప్పుడు ఏం చేయాలి? ఆ చలికి వణుకుతూ ఉంటాడు. అందుకని ఆ ముడుక్కొని అదిగో ఆ గడ్డం కాస్త రెండు మోకాళ్ళ మధ్య పెట్టుకొని అలా ముడుచుకొని కూర్చుంటాడు. ఇది రాత్రిళ్ళ అతని యొక్క పరిస్థితి. మరి కరతల భిక్ష, కరతల అంటే అరిచేతిలో భిక్ష. అరిచేతిలో భిక్ష ఎందుకంటే తినడానికి బొచ్చిలేదు. బొచ్చి కనుక ఉన్నట్టయితే బొచ్చిలో పెట్టించుకుంటాడు, తర్వాత ఎప్పుడో తింటాడు. అందుకని బొచ్చి లేదు కనుక ఆ రెండు అరిచేతుల్లో పెట్టించుకొని ఆమెనే తింటాడు. అందుకనే సన్యాసుల్లో కూడా 4 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ 4 రకాలైనటువంటి వాళ్ళల్లో చాలా హంస, పరమహంస అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బొచ్చులు కానీ ఇట్లాంటివి కానీ ఏమీ తీసుకోరు. వాళ్ళు అలా చేతుల్లోనే పెట్టుకొని తింటారు. ఒకళ్ళేమో 3 ఏళ్ల దగ్గరనే అడగాలి, ఒకళ్ళేమో 5 ఏళ్ల దగ్గర అడగాలి. ఇక 5 ఏళ్ల కంటే ఎక్కువ అడగటానికి వీలు లేదు. అదిగో ఆ ప్రకారంగా అక్కడే అలా పెట్టించుకొని అలా తినేస్తారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు వస్తారా మన ఇంటికని ఆ గృహిణి ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కనుక పెడితే పుణ్యం. ఒక మహాత్ముడికి, ఒక జ్ఞానికి భోజనం కనుక పెడితే ఇక ఈ లోకంలో ఇక అంతకంటే గొప్ప పుణ్యం ఇంకోటి ఉండదు. అందుకోసం అని చెప్పి అలాంటి వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. సాయిబాబా, షిరిడి సాయిబాబా చరిత్రలో కూడా మీరు చూస్తూనే ఉంటారు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది ఎప్పుడు వస్తాడా మా ఇంటికి సాయిబాబా అని చెప్పి అలా ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది ఏమో గర్వించి అహంకరించేటువంటి వాళ్ళు, వాళ్ళ పరిస్థితి వేరు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే అలా చేతిలో పెట్టుకొని అది అలా తినేస్తారు. అందుకని కరతల భిక్ష, తరుతల వాస. తరు అంటే చెట్టు, తలం అంటే ఆ చెట్టు మొదలు. ఆ చెట్టు మొదట్లో అదిగో అట్లా ఆనుకొని కాసేపు అట్లా పడుకుంటాడు, లేకపోతే మామూలుగానే పడుకుంటాడు. ఇలా అలా జీవిస్తూ ఉంటాడు ఈ సన్యాసి అయినటువంటి వాడు. ఇది సన్యాసి యొక్క జీవితం. మరి ఇలా జీవిస్తాడు కదా సన్యాసి. ఇక వాళ్ళలో ఏమిటండి ఇంకా కోరికలు అని అంటారా? కాదు, కొంతమందిలో కోరికలు మాత్రం ఇంకా ఉంటూనే ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే అతడిలో ఆ కోరికలకు సంబంధించినటువంటి వాసన ఇంకా ఉంది. ఏమిటా వాసన అంటే అతడు సన్యాసం అయితే స్వీకరించి వచ్చాడు కానీ వస్తువులను వదిలాడు, కానీ వస్తువుల మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని వదల. ఎప్పుడైతే వస్తువుల మీద వ్యామోహాన్ని వదలకుండా వస్తువుల్ని వదిలొచ్చాడో ఈ వ్యామోహం అనేటువంటిది ఏం చేస్తుందంటే మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది, మళ్ళీ ఆ ప్రేరణ వస్తూ ఉంటుంది. అందుకనే గుర్తుకు రాగానే లేదా వాటిని ఎప్పుడన్నా చూడగానే మళ్ళీ కొద్దిగా మనసు కాస్త చెలుస్తూ ఉంటుంది అనమాట. అందుకని అంటున్నారు తదపిన ముంజతి ఆశాపాశ. అయినప్పటికీ కూడా ఇలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆశాపాశాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అతన్ని వదలవు అని చెప్తూ ఉన్నారు. మరి సన్యాసులు ప్రాపంచికమైనటువంటి వస్తువులన్నింటినీ వదిలేసి ఏకాంత ప్రదేశాలకి వెళ్ళి అలా ఉండేటువంటి వాళ్ళు కదా. మరి వాళ్ళకు కూడా ఆశాపాశాలు ఏమిటండి? మనందరికీ ఒక కథ, చిన్న ఒక ఉపమానం చెప్పుకుంటే సరిపోదు. జనక మహారాజు విన్నాం, తెలుసంటే మనం ఆయన చూడాల, విన్నాం. ఆ జనక మహారాజు అష్టావక్రుడి యొక్క శిష్యుడు. ఈ అష్టావక్రుడి దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నారు. జనక మహారాజు కూడా శిష్యుడు. ఏదైనా జ్ఞానబోధ చేయటానికి ఆయన కూర్చున్నప్పుడు అందరూ వచ్చి ఎదురుగా కూర్చుంటారు, ఇట్లా మీ మాదిరిగాని. అలా కూర్చున్న తర్వాత ఆయన చెప్పదలుచుకున్నటువంటి విషయాలను ఆ జ్ఞానబోధ చేస్తాడు. సరే, ఒక రోజున ఇలా కూర్చున్న తర్వాత అందరూ సన్యాసులందరూ ఉన్నారు, కానీ జనక మహారాజు మాత్రం కనపడకపోతే ఈయన పాఠం చెప్పకుండా ఊరుకున్నాడు. అంటే ఆయన వచ్చిందాకా ఆగుదామని. ఈ సన్యాసులు అప్పుడే అనుకుంటున్నారు, ఏమండి ఎంతటి వాడికైనా మహారాజును చూస్తే ఒక రకము, మనల్ని చూస్తే ఒక రకం అండి. మన దగ్గర ఏమన్నాయండి, గోచికొట్టలే కదా. అదిగో మహారాజు కనుకైతే ఆయన ఈ దేశానికి రాజు కాబట్టి ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు అని వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు. మహానుభావుడు అష్టావక్రుడు అది కనిపెట్టాడు. కనిపెట్టిన తర్వాత ఆయన ఏం చేశాడో మరి మనకైతే తెలియదు, కానీ అదిగో అక్కడ ఆ గుడిసెలన్నీ కూడా తగలబడిపోతా ఉన్నాయి. అంటే వీళ్ళ పూరి గుడిసెలు, వీళ్ళ పాకలు ఉన్నాయి ఈ సన్యాసులు. ఈ పాకలుంటే ఇవన్నీ కూడా తగలబడిపోతా ఉన్నాయి. అదే సమయంలో రాజభవనం కూడా తగలబడిపోతుంది. ఇప్పుడు రాజుగారు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి కూర్చోగానే ఈ సంఘటన జరుగుతూ ఉంది. ఆ రాజుగారు వచ్చి కూర్చోగానే రాజభవనం తగలబడుతుంది. రాజభవనం తగలబడుతుందండి ఎవరో వచ్చి చెప్పారు. ఇదిగో ఈ గుడిసెలు తగలబడుతాయో కనపడతా ఉంది.
బలోమని పరిగెత్తారు. ఈ మొత్తం వీళ్ళు సన్యాసులందరూ కూడా పరిగెత్తారు, వాళ్ళ యొక్క కుటీరాల్లోకి పరిగెత్తారు. మరి జనక మహారాజు ఒక్కడే కూర్చున్నాడు. ఈయన అడిగాడు అష్టావక్రుడు, ఏమయ్యా నువ్వు ఆమెను కూర్చున్నాయింది, అదిగో తగలబడుతుంది కదా, పోలేదేమని. అదేమిటో నేనెవరు అన్నాడు. వీళ్ళందరూ పోయారు, అందరు తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి ఏం జరిగింది ఏమిటా అన్నారు. అదేనంటే తగలబడుతున్నట్టుగా ఉంటే అందుకని పోయామండి, ఏం తగలబడతలేదు వచ్చామన్నారు. అవును తగలబడుతుంటే పోయారు కదా, దేనికి పోయారన్నారు. ఏమి లేదండి మా గోచిగుడ్డలు 2 ఉంటాయి కదా, ఒకటి కట్టుకున్నప్పుడు ఒకటి ఉతికేసుకుంటాం, అది ఉంది దాంట్లో, అది కన్నా తగలబడిపోతే రెండోది లేకపోతే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి అందుకని పరిగెత్తామన్నారు. అంటే ఆ గోచిగుడ్డ కోసమని వీళ్ళందరూ పరిగెత్తారు. రాజభవనం తగలబడిపోతుందని అంటే ఆ రాజభవనంలో రాజుగారి భార్య ఉంటుంది, ఇవాళ వాళ్ళ సంతానం ఉంటే సంతానం ఉంటారు, వాళ్ళకి సేవకులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారైతే ఈయన మాత్రం కదల్లా అక్కడి నుంచి. అప్పుడు అష్టావక్రుడు ఇంకా వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళందరూ తెలిసినటువంటి వాళ్ళే కనుక ఇదిగో ఇది అందుకు ఆయన కోసం కూర్చుందని అన్నాడు. అంటే ఎవరైతే ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు లేకుండా చెబితే ప్రయోజనం ఏమిటి, అందుకని ఆయన కోసం ఆగాను అనేటువంటి ఉద్దేశం అనమాట. అంటే మీరు గోచిగుడ్డల కోసం కూడా పరిగెత్తున్నారంటే మీకు ఇంకా వాటి మీద కోరిక ఉంది కదా, మరి ఆయనకి ఏ కోరిక లేకపోబట్టే కూర్చున్నాడు. మరి విలువ అయ్యంత విలువ, నీ గోచిగుడ్డ ఎంత విలువ, నీకు కావాలంటే ఇదిగో ఈ రాజుగారే మీకు 100 తలా 100 గోచిగుడ్డలు ఇస్తాడు, అయినా సరే మీరు పరిగెత్తారు అని అలా అర్థమయ్యేటప్పటికల్లా వాళ్ళు కాస్త తలకాయలు వచ్చుకున్నారట. అంటే సర్వసంగ పరిత్యాగులై గోచిగుడ్డ పెట్టుకున్నటువంటి వాడికి కూడా ఆ గోచిగుడ్డ మీద కూడా కోరిక. ఆ విషయం తెలియజెప్పడం కోసమే ఇక్కడ ఈ ఉపమానం మనం చెప్పుకుంటా ఉంది. అంటే ఎందుకని ఈ రకంగా ఈ వస్తువుల మీద ఈ వ్యామోహం పోవట్లేదు, ఈ కోరికలు పోవటం లేదు అని అంటే వస్తువుల్ని, భోగాల్ని, సంపదల్ని వాటన్నింటినీ వదిలేరు, కానీ ఆ వస్తువుల మీద, భోగాల మీద, సంపదల మీద వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ ఆసక్తి ఏదైతే ఉందో, వ్యామోహం ఏదైతే ఉందో దాన్ని వదల్ల. వస్తువుల్ని వదిలిపెట్టి ఈ ప్రపంచానికి దూరంగా ఉండిపోయినంత మాత్రాన ప్రయోజనం లేదు, అంత మాత్రాన ఆడు సన్యాసిగాడు. మరి నిజమైనటువంటి సన్యాసి ఎవరనంటే ఆ వస్తువుల మీద, ఆ భోగాల మీద, అన్నింటి మీద కూడా తన మనస్సులో ఏ రకమైనటువంటి ఆసక్తి లేకుండా ఉండాలి. అవి ఉన్నా లేకపోయినా నాకేం పర్వాలేదు, అవి లేకపోతే నాకెట్లా అనేటువంటి భావన ఉండకూడదు. అదిగో అటువంటి వాడే నిజమైనటువంటి సన్యాసి. ఈ కోరికలు అనేటువంటివి ఎంత బాధ పెడుతూ ఉంటాయో మానవుల్ని చెప్పడానికి వీల్లేదు. అందుకనే ఈ కోరికలే దుఃఖానికి మూల కారణమని గౌతమ బుద్ధుడు ఆయన కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆయన కనుక్కున్నాడట. అదిగో ఆయన కనుక్కున్నటువంటిది ఏనాడో లక్షల సంవత్సరాల నుంచి వేదాల్లో అలా మనకుంది. ఎవరికైతే కోరిక ఉందో వాడు దుఃఖాల పాలవుతాడు, ఎవరికైతే కోరిక లేదో వాడికి ఎప్పుడు దుఃఖం ఉండదు. రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, ఈ 3 అన్నదమ్ములు కూడా తపస్సు చేయటం కోసం పోయారు. తపస్సు చేయటం కోసం పోతే తపస్సు అయితే చేశారు, 3 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఈ లోపల కోరికల పుట్టలు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడ్డారు 10,000 సంవత్సరాలు తపస్సు చేయటానికి. సరే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు, రావణాసురుడిని అడిగాడు, నీకేం కావాలి? ఏం కావాలి అని అంటే చావు లేకుండా కావాలని కోరుదాం అనుకున్నాడు. అదే అట్లా ఏం కుదరదు, చావు లేకుండా కుదరదు, ఇంకేదైనా కోరుకోమన్నాడు. సరే అయితే దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు, విద్యాధరులు, పన్నగులు వీళ్ళు ఎవరి చేత చావు లేకుండా ఉండాలని కోరుకున్నాడు. ఇంకా ఆయన వదిలిపెట్టింది ఎవరంటే మనుషులు, కోతులు, వాటిని వదిలిపెట్టాడు. మిగిలినటువంటి అందరినీ గట్టి వాళ్ళందరినీ కోరుకున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఊరిలో చావు లేకపోతే ఈ మనుషులు, కోతులు నన్ను ఏం చేస్తాయి. సరే అట్లాగేనని ఆయన వరం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మరి ఇలాంటి కోరిక కోరుకున్నాడు కదా రావణాసురుడు, చివరికి ఎట్లా వచ్చాడు? వాడు ఎవరినైతే వదిలిపెట్టాడో వాళ్ళ చేతుల్లోనే పోయింది. ఆ మనుషులు, కోతులు వాళ్ళ చేతుల్లోనే పోయాడు. కుంభకర్ణుడి దగ్గరికి వచ్చాడు. ఈ కుంభకర్ణుడు ఈ ప్రపంచం మొత్తం కూడా కావాలంటే నేను అట్లా చాప చుట్టేసి నా నోట్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటట్టు ఉండాలా అని కోరుకుందాం అనుకున్నాడు. సరే బ్రహ్మదేవుడు వచ్చాడు, ఏం కావాలో కోరుకో అని అనేటప్పటికల్లా మరి ఏం మాయ గమ్మిందో పాపం వాడికి నాకు నిద్ర అన్నాడు. సరే పో, కమ్మగా నిద్రపో,
సంవత్సరం అంతా నిద్రపోయి ఒక్కరోజు మాత్రం మేలుకొని కమ్మగా తిని మళ్ళీ పడుకొని సంవత్సరం నిద్రపోమన్నాడు. సరే పాపం ఆయన అట్లా నిద్ర. విభీషణుడు ఉన్నాడు. వాళ్ళిద్దరు వచ్చినప్పుడు ఈయన కూడా తపస్సుకైతే వచ్చాడు, కానీ ఈయనకి అసలు కోరికే లేదు, ఏ కోరిక లేదు ఈయనకి. సరే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. నాకేం కోరికలు ఉంటాయంటే నాకేం అక్కర్లేదు అన్నాడు. అబ్బే అట్లా కాదులే, ఏదో ఒకటి కోరు, నువ్వు ఇంతకాలం తపస్సు చేసిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఊరికినే పోతే ఎట్లా అన్నాడు. సరే అట్లయితే నా మనస్సు ఎప్పుడు కూడా ఆ ధర్మపదం నుంచి పక్కకు పోకుండా ఉండాలా, నేను ఎప్పుడు ధర్మాన్నే మాట్లాడాలా, నా బుద్ధి ఎప్పుడు ధర్మం వైపునే నిలవాలా, అధర్మం అనేటువంటిది నా బుద్ధిలోకి అసలు రానేకూడదు, ఈ ఒక్క వరం ఏమన్నాడు. సావుల గురించి కోరుకోలేదు, మా అమృతత్వాన్ని గురించి కోరుకోలేదు, దేన్ని కోరుకోవాలా, ఎప్పుడు ధర్మం తప్పకుండా ఉండాలని కోరుకున్నాడు. అది కూడా నిజంగా ఆయన కోరిక కాదు, ఆయన అడగమన్నాడు కాబట్టి ఆయన యొక్క మనసుకి నచ్చినటువంటి పద్ధతి ఏదో దాన్ని మాత్రమే కోరికగా వరంగా కోరుకున్నాడు. ఆయన మరి హాయిగా ఆనందంగా ఉన్నాడు. ఆ లంకా నగరానికి మహారాజు అయ్యాడు. మరి వీళ్ళిద్దరు ఏమయ్యారు? అదిగో వాళ్ళు ఏం కోరుకున్నారో, నిద్ర వల్ల వీడు పోయాడు, ఆ మనుషులు కోతుల వల్లే వాడు పోయాడు. అట్లానే మనకి ఇంకొకడు ఉన్నాడు, భస్మాసురుడు. వాడు కోరుకున్నాడు కోరిక ఏంటంటే నేను ఎవరిని ఎత్తి చేయబెడితే వాడు భస్మం అయిపోవాలని. ఎంత ముచ్చటమైనటువంటి కోరిక. వాడు బాగుపడాలని కాదు, అవతల నాశనం అయిపోవాలని కోరిక. ఇది పైశాచికమైనటువంటి ఆనందం. అందుకనే వాళ్ళు రాక్షసులండి. మరి సరే పాప ఆయన ఇచ్చేసాడు, ఆ బోళాశంకరుడు ఇచ్చేసిన తర్వాత ఏమైంది? చివరికి వాడిని ఎత్తిన వాడే చేయబెట్టుకొని భస్మం అయిపోయాడు. ఇంకొకడున్నాడు హిరణ్యకశిపుడు. సరే వాడు తపస్సు చేశాడు, ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఏం కావాలో కోరుకోమన్నాడు. వాడు కోరుకున్నాడు బాగా చిత్ర విచిత్రమైనటువంటి కోరిక అన్నమాట. అదేమిటనంటే నేను మనుషుల చేత చావకూడదు, జంతువుల చేత చావకూడదు, దేవతల చేత చావకూడదు, ఎవరి చేత చావకూడదు, ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, కింద చావకూడదు, పైన చావకూడదు, పగులు చావకూడదు, రాత్రి చావకూడదు, ఏ ఆయుధాలతో చావకూడదు. ఇది వాడి కోరిక. ఇంకెట్లా వస్తాడు అని అనుకున్నాడు పాపం వాడు, కానీ అట్లనే చచ్చాడు. ఎట్టా? మనుషులు కాదు, జంతువులు కాదు, సగం మనిషి సగం జంతువు నరసింహస్వామి. ఇంట్లో కాదు, బయట కాదు, మధ్యలో వాకిల దగ్గర, కింద కాదు, పైన కాదు, గడప మీద కూర్చొని అదిగో కాళ్ళ మీద మధ్యలో. ఏ ఆయుధాలతో పని లేదు, గోడతోటి గీకి. అంటే అంటే నువ్వు ఏ రకమైనటువంటి ఈ కోరికలు అనేటువంటివి నీలో బలవత్తరంగా ఉన్నప్పుడు ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో అవే నీ ప్రాణాలను తీస్తున్నాయి. భస్మాసురుడికి వాడి కోరికే ప్రాణం తీసింది, హిరణ్యకశిపుడికి వాడి కోరికే ప్రాణం తీసింది, రావణాసురుడికి వాడి కోరికే ప్రాణం తీసింది, కుంభకర్ణుడికి వాడి కోరికే ప్రాణం తీసింది. ఏ రాక్షసుడికైనా వాడి కోరికలే ప్రాణం తీస్తాయి. వాడు కూడా తపస్సులు చేశారు, సర్వసంగ పరిత్యాగుల కన్నా ఇంకా ఎక్కువగా అనేకమైనటువంటి కష్టాలు పడ్డారు. కానీ ఇన్ని పడ్డప్పటికీ కూడా భగవంతుడు ప్రత్యక్షమైన మంచి కోరిక కోరుకున్నటువంటి వాడు విభీషణుడు గారు, మిగిలినటువంటి వాళ్ళందరూ ఈ దుర్మార్గం కోరికలు కోరుకున్నటువంటి వాడు. అందువల్ల వాళ్ళు దానితోటే ఇబ్బందులు పడిపోయారు. మనసులో తీరినటువంటి కోరికలు, వ్యామోహాలు, మమతలు పెట్టుకొని పైకి వైరాగ్యాన్ని ప్రదర్శించేటువంటి వారిని మిథ్యాచారులు, కపటాచారులు అని భగవద్గీత మనకి తెలియజేస్తుంది. కాబట్టి మనస్సులో ఉన్నటువంటి కోరికల్ని, వ్యామోహాల్ని మనం పూర్తిగా వదిలిపెట్టాలి. మనం వస్తువుల్ని కాదు వదిలిపెట్టవలసింది, మన మనస్సులో వాటి పట్ల ఉన్నటువంటి ఆసక్తిని, వ్యామోహాన్ని, కోరికని వదిలిపెట్టాలి. దానివల్లనే మనకి పూర్తి ప్రయోజనం సిద్ధిస్తుంది. అంతే తప్ప మన కోరికలు అనేటువంటివి ఎప్పుడు కూడా మనకి ప్రయోజనాన్ని కలిగించవు అని చెప్పి, మరి ముక్తిని కనుక పొందాలి అని అంటే, ఈ కోరికలన్నింటినీ వదిలి మనం ముక్తిని కనుక పొందాలి అని అంటే తప్పనిసరిగా నీకు కావాల్సింది ఏమిటి అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో సుబోధుడు అనేటువంటి ఓ శిష్యుడు తెలియజేస్తున్నాడు. అదేమిటో చూడండి, 17వ శ్లోకం. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మధవాదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన కురుతే గంగా
గంగా సాగర గమనం వ్రత పరిపాలన మధవాదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. గంగాసాగర గమనం. గంగాసాగర గమనం అంటే గంగా నది సాగరంలో కలిసేటువంటి చోట ఒకటి ఉంది. ఎక్కడో హిమాలయాల్లో పుట్టినటువంటి గంగా, గంగోత్రి దగ్గర పుట్టినటువంటి గంగ అలా హిమాలయాల నుంచి ప్రవహించి నేల మీదకి వచ్చి అలా తిరిగి 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 2500 మైళ్ళు ఈ గంగా నది తిరిగి చివరికి కలకత్తా దగ్గర ఉన్నటువంటి సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రంలో కలిసేటువంటి చోటుని దాన్ని ఏమంటారంటే గంగాసాగరం అని అంటారు. గంగాసాగరం అంటే గంగా నది సాగరంలో కలిసేటువంటి చోటు కనుక గంగాసాగరం అంటారు. అందుకని గంగాసాగర గమనం కురితే ఈ గంగాసాగరాన్ని సాగరం అనేటువంటి యాత్రని కురితే చేస్తే చెయ్యవచ్చు. వ్రత పరిపాలనం, నీకేమైనా మొక్కుబడులు కానీ నోములు కానీ వ్రతాలు కానీ పూజలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి చేయవచ్చు. అథవా లేక దానం, లేదా దాన ధర్మాలు చేస్తే చేయవచ్చు. ఇవన్నీ చేయొచ్చు. కానీ అయితే సర్వమతేన, అన్ని మతాల్లో కూడా ఏం చెప్పబడిందని అంటే జ్ఞాన విహీన, ఈ ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు జన్మశతేన 100 జన్మలు ఎత్తినా సరే ముక్తిం న భజతి, ముక్తిని మాత్రం పొందలేడు. కనుక ముక్తిని కనుక పొందాలి అని అంటే ఏం కావాలి? ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం లేకపోతే 100 జన్మలు ఎత్తినా సరే ముక్తిని పొందలేడు. నువ్వు తీర్థయాత్రలు చేయొచ్చు, పుణ్యక్షేత్రాలను దర్శించవచ్చు, వ్రతాలు యజ్ఞయాగాదులు పూజా పునస్కారాలు చేయొచ్చు, మొక్కుబళ్ళు తీర్చుకోవచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, సత్కార్యాలు చేయొచ్చు. ఎన్ని చేసినా సరే వీటి వల్ల మోక్షం రాదుగాక రాదు. మరి ఎలానయ్యా ముక్తి కలిగేది అని అంటే ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి కలుగుద్ది. అందుకే ఇక్కడ చెప్తున్నారు జ్ఞాన విహీన, జ్ఞానం లేనటువంటి వాడు, ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు ముక్తిం న భజతి, ముక్తిని పొందలేడు. ఎప్పుడండి? ఎప్పుడేమిటి? జన్మశతేన, 100 జన్మలు ఎత్తినా కూడా అడిగారు. అయితే 101 జన్మలు ఎత్తే వస్తుందా? అదే 101 జన్మలు కాదు, 1,000,000 జన్మలు ఎత్తినా రాదు. ఆ విషయాన్ని మళ్ళీ శంకరాచార్యులు మరొక గ్రంథంలో వేద చూడమళ్ళు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందని అంటే నువ్వు ఈ రకమైనటువంటి తాత్కాలికమైనటువంటి లేదా తాత్కాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి ఎన్ని కర్మలైనా, ఎన్ని సత్కర్మలైనా చేయొచ్చు. కానీ ముక్తి కనుక కావాలి అనుకుంటే, ముక్తిని పొందాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా నువ్వు ఈ ఆత్మజ్ఞానాన్ని పొందవలసిందే అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. పరమాత్మ జ్ఞానం లేకుండా, ఆత్మానుభూతి కలగకుండా 100 జన్మలైనా 1000 జన్మలైనా 1,000,000 జన్మలైనా సరే పుణ్యకార్యాలు నువ్వు చేస్తున్నప్పటికీ కూడా, సత్కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా ముక్తి లేదు. కొంతమంది పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటారు, పవిత్రమైనటువంటి తీర్థాల్లో స్నానం చేస్తూ ఉంటారు. ఆ క్షేత్రాల దగ్గర కొన్ని క్షేత్రాల దగ్గర తీర్థాలు, పవిత్ర తీర్థాలు ఉంటాయి, నదులు ఉంటాయి, అక్కడ స్నానం చేస్తూ ఉంటారు. కొంతమంది నోములు, పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మానవుణ్ణి మంచి మార్గం వైపుకి తీసుకువెళ్ళి అతన్ని కాస్త పరమాత్మ వైపుకు తిప్పడానికి పనికి వస్తాయేమో కానీ అవి కూడా సక్రమంగా చేస్తే ముక్తిని మాత్రం ఇవ్వవు. కాబట్టి ఈ సాధనలు ఏవి కూడా సాధనలే కానీ సాధ్యం కాదు, లక్ష్యం కాదు, అది ముక్తి కాదు, అది గమ్యం కాదు, చేరవలసినటువంటి స్థానం అది కాదు, ఆ చేరడానికి దారి మాత్రమే. ఇక్కడ మనకి గంగాసాగరం అని చెప్పారు. దీనికి నిజంగా 2 అర్థాలు ఉన్నాయి. ఇందాక చెప్తున్నాం, గంగా నది సముద్రంలో కలిసేటువంటి చోటు, గంగా నది సముద్రంలో కలకత్తా దగ్గర కలుస్తుంది, అది దాన్ని గంగాసాగరం అని అంటారు. మరి ఇంకొక అర్థం ఉంది, సాగరం అంటే సముద్రం, గంగా అంటే నది. గంగాసాగరం అంటే గంగా నది అలాగనే సముద్రం అని అంటే నది
సముద్రం, ఈ రెండు అని కూడా ఒక అర్థం ఉంది. ఎందుకంటే కాశీ దగ్గర గంగ ఉంది, రామేశ్వరం దగ్గర సముద్రం ఉంది. సామాన్యంగా ఈ లోకంలో ఏదైనా సరే పుణ్యక్షేత్రాలు దర్శనం అని అంటే ఏమంటే కాశీ యాత్ర చేస్తున్నారా, రామేశ్వర యాత్ర చేస్తున్నారంట. రామేశ్వర యాత్ర చేస్తున్నారంటే రామేశ్వరం ఒక్కడిగా చూసేది, అది 30 రోజులో 25 రోజులో 28 రోజులో 15 రోజులో 18 రోజులో వాడు టూర్ పెడితే పోతా ఉంటాం. పోతే ఏం చేస్తుంటాం, అన్నీ చూసుకుంటూ పోతాం. మళ్ళీ వస్తా కూడా మళ్ళీ కొన్ని చూసుకుంటూ వస్తాం. కానీ వాటన్నింటిలో కూడా ప్రధానమైనది ఏంటంటే రామేశ్వరం. అందుకని రామేశ్వర యాత్ర అంటారు. సరే, ఇటువైపు పోయామనుకోండి, ఎన్నో ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి, ఎన్నో తీర్థాలు ఉన్నాయి. అయితే కాశీ మాత్రం అది ప్రధానం. ఎందుకంటే కాశీయాత్ర చేసి వచ్చారు, నేను కాశీయాత్ర చేసి వచ్చానండి అని ఆ కాశీయాత్ర చెబుతారు. కాశీ ఒక్కటైనా చూసింది, ఎన్నో చూసావు, ఓ 4 రోజులో 20 రోజులో 25 రోజులో ఎన్నో చూసావు, అయినా సరే కాశీయాత్ర అంటారు. కాశీ దగ్గరేమో గంగ ఉంది, రామేశ్వరం దగ్గరేమో సముద్రం ఉంది. అంటే ఈ కాశీ నుంచి రామేశ్వరం దాకా ఈ క్షేత్రాలన్నీ కూడా, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి క్షేత్రాలన్నీ కూడా దర్శించవచ్చు, ఈ యాత్రలు చేయవచ్చు అనేటువంటి అర్థంలో ఇక్కడ ఈ మాటలు చెప్తూ ఉన్నారన్నమాట. మరి ఇలాంటి యాత్రలు చేసినందువల్ల 10 మందితో కలిసి, ఎందుకంటే యాత్రలు చేస్తే ఎప్పుడు కూడా ఒక్కళ్ళే పోరు, ఇద్దరే పోరు, ఎవరో 4, 5, 10 మందో 50 మందో బస్సో ట్రైనో మరి ఏదో ఒకటి తీసుకొని పోతూ ఉంటారు. అలా పోయినప్పుడు 10 మంది అట్లా కలిసిపోయినప్పుడు ఏం జరుగుతుందనంటే అక్కడక్కడ ఉన్నటువంటి, అంటే వివిధ ప్రదేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఈ యాత్రల వల్ల లోకానుభవం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు లోకం అంటే ఏమిటో తెలియకుండా ఎప్పుడు ఆ వంటింట్లో కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బయట ప్రపంచం చూడకుండా, ఒకవేళ బయట ప్రపంచం అంటే ఆ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు తప్ప ఇంకా ఏమీ తెలియకుండా ఉండేటువంటి వాళ్ళు కనుక ఉంటే, ఈ యాత్రలు చేసినందువల్ల ఏమవుతుందంటే కాస్త లోకానుభవం వస్తుంది. అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు తెలుస్తుంటాయి. ఇక కుటుంబ విషయాలు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యవహారాలు మర్చిపోయి కొంతకాలం పాటు ప్రశాంతమైనటువంటి జీవనం, ఆ భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలతో, భక్తి భావనతో అలా తిరగటం జరుగుద్ది. అంటే భగవంతుడి మీద మనస్సును లగ్నం చేయడానికి ఈ యాత్రలు సరైన పద్ధతిలో కనుక చేస్తే ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కాక అనేకమైనటువంటి కొత్త కొత్త అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైనటువంటి పద్ధతి ఉంటుంది, ఒక్కో క్షేత్రంలో ఒక్కో రకమైనటువంటి ఆచారం ఉంటుంది. వీటన్నిటి వల్ల మనకు కొన్ని అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఇక కొన్ని మొక్కుబళ్ళు ఉంటుంటాయి. ఏమంటే నాకు గనక ఇది జరిగితే నేను కొండకు నడిచొస్తాను, లేకపోతే తలనీలాలు ఇస్తాను, లేకపోతే ఇదిగో అజ్జి చేస్తాను, లేకపోతే ఇదిగో ఈ నిలువు దోపిడీ ఇస్తాను, లేకపోతే ఇదిగో తులాభారం అని ఏదో మొక్కుంటుంటారు. ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, లేదా ఏదైనా సుఖం కావాలనుకున్నప్పుడు, ప్రత్యేకమైన కోరిక ఏదైనా తీరాలనుకున్నప్పుడు ఇలాంటి మొక్కులు మొక్కుంటూ ఉంటారు. అందువల్ల ఈ మొక్కులు తీర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. తర్వాత అంతేకాకుండా మరి ఒక ఇష్టమైనటువంటి పదార్థాన్ని వదిలిపెట్టడం. ఇప్పుడు మనం అక్కడ కొన్ని చోట్ల కనుక పోతే నీకేమి ఇష్టమో దాన్ని వదలమంటారు. కాకపోతే మనం చెప్తుంటాం, ఏమంటే నాకు కుంకుడుకాయ ఇష్టం అంటే అందుకని నేను వదులుతానంటారు అక్కడ. ఎందుకంటే కుంకుడుకాయ అంటే ఇడికి పడదు. లేకపోతే అట్లనే తినడానికి ఇప్పుడు ఏ షుగర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, నేను ఫలానా స్వీట్ తిన్నాను అంటాడు. వాడికి ఆ స్వీట్ ఇష్టం లేదు, ఆ స్వీట్ ఏమో తినకూడదు, అందుకని ఆ స్వీట్ వదులుతారంటాడు. ఇట్లాంటివి కాకుండా ఇష్టమైనటువంటి వదలమంటారు అక్కడ. ఎందుకయ్యా ఇష్టమైనటువంటి వదలమనేది నీ మనసు మీద నీ కంట్రోల్ పవర్ ఎంత ఉంది అని చూసుకోవడం కోసం. అక్కడే వదిలినట్టు వదిలి ఎవరు చుట్టలేదు కదా అని తినటం కాకుండా అలా వదిలితే నేను ఇది వదిలాను కనుక నేను ఇది తినను అనేటువంటి భావన ఉండాలి. ఆ తిననేటువంటి భావన కూడా ఎట్లా ఉండాలో కూడా మళ్ళీ తెలుసుకోవాలి. అనవసరంగా వదిలాను అని అనుకోకూడదు, సంతోషంగా వదిలేసేయాలి దాన్ని. ఏ రకమైనటువంటి మనస్సులో ఎట్లాంటి భావన కూడా ఉండకూడదు. అదిగో ఆ ప్రకారం ఉండాలి. అది కనుక ఉండటం చేత కాకపోతే వదలకుండా కమ్మగా అన్ని తిను, నీ ఇష్టం వచ్చింది, ఏ బాధ లేదు, ఎవరి తినేవాడు. అందువల్ల ఇట్లా ఒక వదలటం కానీ అలానే ఇట్లా ఏదైనా తీసుకోవటం కానీ ఇవన్నీ మనసుకి శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడతా ఉంటాయి. అట్లానే ఈ వ్రతాలు కానీ, ఈ యజ్ఞయాగాదులు కానీ, ఈ పారాయణలు కానీ ఇలాంటివన్నీ కూడా భగవంతుడి యందు మన యొక్క మనస్సును లగ్నం చేయటానికి, మన మనసుకు ఒక ప్రశాంత స్థితిని తీసుకురావడం కోసమని ఇవన్నీ కూడా ఉపయోగపడతా ఉంటాయి. ఇప్పుడు పూజలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, మరి యజ్ఞయాగాలు చేస్తున్నాం, ఇట్లాంటివన్నీ కొన్ని రకాలైనటువంటి పండగలు, ఫంక్షన్స్
చేస్తుంటాం. ఇవన్నీ చేస్తుంటే ఏమవుతుందనంటే మన యొక్క మనస్సు ఆ భగవంతుని మీద లగ్నం కావడానికి ఆ 2 గంటలో 3 గంటలో 4 గంటలో 5 గంటలో అయినా ఉపయోగపడుతుంది. అంతే తప్ప దానివల్ల మాత్రం నష్టం మాత్రం లేదు, ప్రయోజనం ఉంది. దాన్ని బాగా ఉపయోగించుకుంటే బాగా ప్రయోజనం ఉంది, ఒక రకంగా ఉపయోగించుకుంటే ఒక రకమైన ప్రయోజనం అంతే. ఇక అట్లాగనే దాన ధర్మాలు సత్కార్యాలు మరి ఇలాంటివి చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేస్తున్నా సత్కార్యాల కోసం ఏదైనా వెచ్చించినా అలాగనే సత్పురుషులకి ఏమైనా ఇచ్చినా ఈ ధనం అంతా కూడా మీకు సద్వినియోగమైనట్టు. ఎందుకనంటే డబ్బు అనేటువంటిది అందరి దగ్గర ఉంటుంది, ఎక్కువ తక్కువ ఉంటుంది. కానీ డబ్బు ఎప్పుడు సద్వినియోగం అవుద్ది అని అంటే దాన్ని సత్కార్యాలకు వినియోగించినప్పుడు అది సద్వినియోగం అవుతుంది, సత్పురుషులకి ఇచ్చినప్పుడు అది వినియోగం అవుద్ది. అంటే సత్పురుషులైనటువంటి వాళ్ళకి ఇవ్వటం అంటే డబ్బు ఇవ్వటం అనే కాదు, వాళ్ళ కోసం నేను కనుక ఖర్చు పెట్టినట్లయితే వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని సంపాదించడానికి కానీ లేదా వాళ్ళని సంతృప్తిపరచడానికి కానీ నువ్వు కనుక నీకు ఉన్నటువంటి ధనాన్ని కనుక ఖర్చు పెట్టినట్టయితే అది కాస్త సద్వినియోగమైనట్టు. ఇవే కాకుండా కొన్ని దాన ధర్మాలు చేయటం ఉంటుంది. ఈ దాన ధర్మాల వల్ల ఏమిటి ప్రయోజనం అంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలను కొంత తగ్గించినట్టు. అసమానతలను పూర్తిగా తగ్గించడం ఎవరికీ సాధ్యం కాదు, కానీ కొంత తగ్గించినట్టు అనమాట ఈ దాన ధర్మాల వల్ల. అంటే లేనటువంటి వాడికి ఉన్నటువంటి వాడు ఇస్తాడు, ఆకలైనటువంటి వాడికి ఉన్నటువంటి వాడు భోజనం పెడతాడు. ఈ ప్రకారంగా చేసినందువల్ల వాళ్ళు కాస్త సుఖంగా ఉంటారు. ఇది మనకి వేదాంతంలో చెప్పిన సర్వే జన సుఖినో భవంతి అనేటువంటి మాట ఉంది. అంటే అందరూ కూడా సుఖంగా ఉండాలి అని. అంటే మరి మన పక్కన కొంతమంది బాధపడతా ఉంటే వాళ్ళకి సుఖం కలిగించడం కోసమని వాళ్ళకి సుఖం కలిగించడం కోసమని కొంత నువ్వు త్యాగం చేస్తూ ఉంటావు. ఇదే దాన ధర్మాలు అంటే. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎన్ని చేసినా ఇవన్నీ మంచియే, ఏదో రకమైనటువంటి ప్రయోజనం ఉంది. నీ మనసు కాసేపు భగవంతుడి మీద నిలవడానికి ప్రయోజనం ఉంది, కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయోజనం ఉంది, మరి మా సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగించడానికి ప్రయోజనం, అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఇవి ఏవి కూడా ముక్తిని మాత్రం ఇవ్వవు. ముక్తి కనుక కావాలంటే జ్ఞానాన్ని పొందటం ఒక్కటే మార్గం, ఆత్మానుభూతిని చెందటం ఒక్కటే మార్గం. ఇవన్నీ కూడా మరి అవసరం లేదానంటే ఇవన్నీ కూడా భగవంతుణ్ణి చేరుకోవటానికి నిన్ను అటువైపుకి తిప్పటానికి సరిగ్గా కనుక వీటిని నిర్వర్తిస్తే నీకు కొంత ఉపయోగపడుద్ది అంతే తప్ప నిజంగా పరమాత్మతో ఐక్యత సాధించి ఆ మోక్షాన్ని కనుక పొందాలంటే మాత్రం ఖచ్చితంగా ఆత్మజ్ఞానం కావాలి. ఆకలి తీరాలి అంటే అన్నీ వండి పెట్టుకుంటాం ఇంట్లో, ఆకలి తీరుద్దా? తీరదు. కానీ వాటిని కాస్త తెచ్చుకొని ప్లేట్లో పెట్టుకొని కమ్మగా తింటే అప్పుడు ఆకలి తీరేది. ఆత్మబోధలో ఈ విషయం మనకి శంకరాచార్యుల వారు చెప్పారు. బోధాన్య సాధనేభ్యో హి సాక్షాత్ మోక్షైక సాధనం పాకస్య వక్రివజ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. అక్కడ కూడా చక్కగా ఈ మోక్షం అనేటువంటిది ఎలా వస్తుందో ఒక ఉదాహరణతో చెప్పారు. పాకస్య వక్రివజ్ఞానం. ఇదిగో మన దగ్గర వంట చేసుకోవాలని అంటే అన్ని పదార్థాలు ఉంటాయి, కూరలు ఉంటాయి, గిన్నెలు ఉంటాయి, మరి ఆ కూరలో కావాల్సినటువంటి సరుకులు కిరాణా సరుకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆ పొయ్యి కింద మంట కనుక లేకపోతే ఆ కూర తయారవుద్దా? ఆ వంట తయారవుద్దా? తయారు కాదు. అదే ప్రకారంగా అన్నీ ఉన్నప్పటికీ అగ్ని కనుక లేకపోయినట్లయితే మంట కనుక లేకపోయినట్లయితే ఎట్లా అయితే తయారు కాదో అలాగే ఇవన్నీ ఎన్ని చేసినప్పటికీ కూడా జ్ఞానం కనుక లేకపోయినట్లయితే మోక్షం అనేటువంటిది నీకు లేదుగాక లేదు అని. అలాగే ఉపనిషత్తులు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి, భగవద్గీత కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. జ్ఞానేనైవతు కైవల్యం, జ్ఞానం వల్లనే కైవల్యం ఉంటుంది అనేటువంటిది కూడా తెలియజేశారు. మరి ముక్తిం న భజతి జన్మశతేన అన్నారు ఇక్కడ. అంటే 100 జన్మలెత్తినా సరే నీకు జ్ఞానం కనుక లేకపోయినట్లయితే ముక్తి లేదు అని. ఇది కేవలం హిందూ మతంలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలను బట్టి చెప్పిందా అని అనుకుంటారేమో, అదేమి లేదు. సర్వమతేన, అన్ని మతాల్లో కూడా ఇదే చెప్పారు. అన్ని మతాల్లో కూడా నీకు జ్ఞానం ఉంటేనే మోక్షం, లేకపోతే లేదు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేశారు. అందుకే శంకరాచార్యుల వారు వివేక చూడమణి గ్రంథంలో ఆయన కూడా ఇక్కడ చెప్పాడు. వదంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతా
ఆత్మైక్యబోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి. వదంతు శాస్త్రాన్ని, శాస్త్రాలన్నింటినీ కూడా చక్కగా తెలుసుకొని ఇతరులకి ఎంత బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇవ్వచ్చు, ప్రవచనాలు చెప్పచ్చు, ఎన్నైనా చేయొచ్చు. యజంతు దేవాన్, దేవతల్ని సంతృప్తిపరచడం కోసం యజ్ఞయాగాదులు ఆచరించవచ్చు, పూజలు చేసుకోవచ్చు. కుర్వంతు కర్మాణి, సత్కర్మలు అంటే దాన ధర్మాలు కానీ, లేదా ఇతరులకు ఏదైనా సహాయం చేయటం కానీ, లేదా దైవ కార్యాలు చేయటం కానీ, ఇలాంటి సత్కార్యాలు ఎన్నైనా చేయొచ్చు. భజంతు దేవతా, దేవతల్ని నిరంతరము భక్తితో ప్రార్థిస్తూ ఉండొచ్చు. ఇవేవైనా చేయొచ్చు. అయితే ఆత్మైక్య బోధేన, ఈ ఆత్మ ఆ పరమాత్మతో ఐక్యమైనట్టుగా, ఒక్కటే అయినట్టుగా, ఈ జీవుడు దేవుడు ఒక్కటే అనేటువంటి భావనతో ఈ జీవ బ్రహ్మైక్య స్థితిని కనుక నువ్వు పొందకపోయినట్లయితే వినా విముక్తి, అది గనక లేకపోతే నీకు విముక్తి, ముక్తి, మోక్షం అనేటువంటిది లేదు. ఎప్పటిదాకా అండి? అక్కడేమో 100 జన్మలు అన్నారు కదా, ఇక్కడేం చెబుతున్నారంటే నా సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి, ఈ ముక్తి అనేటువంటిది నీకు రాదు, బ్రహ్మశతాంతరేపి అన్నారు. అంటే బ్రహ్మశతాంతరేపి అని అంటే 100 బ్రహ్మల కాలం. మనం చెప్పుకున్నాం బ్రహ్మ యొక్క కాలాన్ని ఎట్లా లెక్కిస్తామంటే మన లెక్క కాదు, బ్రహ్మ యొక్క కాలం ఎట్లా లెక్కిస్తాము? ఇదిగో మనకున్నటువంటి 4 యుగాలు కలిపితే మహాయుగం అవుద్ది. ఈ 4 యుగాలు అంటే 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు. ఇట్లాంటి 1000 మహాయుగాలు అయితే బ్రహ్మకు పగలు అంటే 432 కోట్ల సంవత్సరాలు. మరి ఇంకో రాత్రి 432 కోట్ల సంవత్సరాలు అంటే 864 కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మదేవుడికి ఓ రోజు. దాన్ని కనుక 30 పెట్టి ఎచ్చవేస్తే బ్రహ్మకు ఓ నెల, దాన్ని 12 పెట్టి ఎచ్చవేస్తే బ్రహ్మకు ఓ సంవత్సరం, దాన్ని 100 పెట్టి ఎచ్చవేస్తే బ్రహ్మ ఆయుర్దాయం తీరిపోద్ది. మరి అట్టాటి బ్రహ్మలంటా 100 మంది పుట్టి సచ్చిందాకా అంటే దాన్ని మళ్ళీ 100 పెట్టి ఎచ్చవేయాలి. అంటే 864 ఇంటూ 30 ఇంటూ 12 ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ ఈ 860 కోట్లు, 864 కోట్లు. కాబట్టి ఇంతకాలం ఇప్పుడు ఎన్ని జన్మలు వస్తాయి? కోటాను కోట్ల జన్మలు వస్తాయి. శంకరాచార్య వారు ఇంత గట్టిగా ఎందుకు చెబుతున్నారంటే నువ్వు కోటాను కోట్ల జన్మలు ఎత్తినా సరే నీకు ముక్తి లేదు ఆత్మజ్ఞానాన్ని పొందకపోతే అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంత మాత్రం చేత ఇవన్నీ అక్కర్లేదని ఆయన చెప్పట్లేదు. ఇవన్నీ ఎన్నైనా చేస్తే చేయొచ్చు, వాటి వల్ల కావాల్సినటువంటి ప్రయోజనం ఏదో కొంత వస్తుంది. కానీ ముక్తి అనేటువంటిది మాత్రం ఆత్మజ్ఞానం వల్లనే. ఎందుకంటే జ్ఞానం వల్లనే మన అజ్ఞానం జరిగిపోద్ది, అజ్ఞానం జరిగితేనే ప్రపంచ భ్రమ జరిగిపోద్ది, ప్రపంచ భ్రమ జరిగిపోతేనే పరమాత్మ దర్శనం. ఇప్పుడు చీకట్లో నువ్వు పామును తాడును చూసి పామును అనుకున్నావు, పాము అనుకున్నావు కాబట్టి నీకు భయము, బాధ, దుఃఖము, కష్టము అన్నీ వచ్చేసి. మరి ఇప్పుడైతే వెలుగు వస్తే ఏమవుద్ది? వెలుగు వస్తే చీకటి పోద్ది, చీకటి కనకపోతే ఏమవుద్ది? పాము అనేటువంటి భ్రమ పోద్ది, పాము అనేటువంటి భ్రమ పోతే ఏమవుద్ది? తాడు కనపడతా ఉంది. అంటే ఇక్కడ వెలుగు వస్తేనేమో పాము అనే భ్రమ పోయి తాడు కనపడుద్ది, అక్కడేమో ఆత్మజ్ఞానాన్ని పొందితేనేమో ఇది ప్రపంచం అనేటువంటి భ్రమ పోయి పరమాత్మ అనేటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి ఆ పరమాత్మ దర్శనం, ఆ పరమాత్మ సాక్షాత్కారం, ఆ పరమాత్మతో ఐక్యత ఎలా కలుగుతుంది నీకు అని అంటే ఈ ఆత్మజ్ఞానం వల్లనే అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టం అన్నమాట. దొంగను చూచి దైవమైన భయపడతా ఉన్నాం. నదిలో అట్లా పోతా ఉంటే దొంగలు పోతా ఉంటాయి, ఎక్కడో ఒకసారి ఒడ్డుకు కొట్టుకొని వస్తుంటాయి. రాత్రిపూట ఆ దొంగను చూసే దయ్యమేమో అని అనుకుంటాం. లేదా ఓ చెట్టు కనుక ఇక్కడ చెట్టు మోడు కనుక నిలబడితే చెట్టు అంతా పోయింది, మోడు మాత్రం ఉంది. రాత్రిపూట చీకట్లో అలా పోతా ఉంటే అది చూస్తే అమ్మో దయ్యమేమో అని అనిపిస్తుంటుంది. మరైతే ఉంటే అనిపించదంటే అవి ఉన్నవాడు అనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు పైన ఆకులు గీకులు కొమ్మలు అన్నీ ఉన్నాయనుకోండి, కొమ్మలు అంటే అప్పుడు కూడా అంతే నీకు దయ్యం అనిపిస్తుంది. ఇది ఒట్టి దయ్యం కాదు, ఎందుకంటే కాస్త గాలికి అటు ఇటు ఊగుద్ది కొమ్మలు కాదు. అమ్మో ఇదేం దయ్యం బాబు, ఇది జడల దయ్యం అట్టుంది అని. సరే వెనకెవరన్నా కనుక కాస్త గుడిసి కనుకుంటే దాంట్లో నిప్పురవ్వలు కనుక వంట చేసుకుంటే నిప్పురవ్వలు వేస్తే ఇది కొరివి దయ్యమేమో అనుకుంటుంది. ఎందుకనంటే దీనికి జాయింట్ చేస్తాడు. అంటే ఈ ప్రకారంగా ఇదంతా ఏమిటంటే మన యొక్క భ్రమ. కాబట్టి ఎట్లయితే దొంగను చూసి దయ్యమని భ్రమపడుతూ ఉన్నామో ఆ భయపడుతూ ఉన్నటువంటి వారికి ఆ భయం ఎట్లా పోద్ది అని అంటే ఏ పర్వాలేదయ్యా గంట కొట్టాను గబర పడకాను అన్నాడు. అంటే ఇప్పుడు
గంట కొట్టాను గాబరపడమంటే దయ్యం కాదని అనుకుంటాడా? భయం పోద్దా? కనుక భయం కనుక పోవాలి అని అంటే నువ్వు వెలుగు కావాలా, లైట్ వెలిగించాలా. అదే ప్రకారంగా మన యొక్క అజ్ఞానం కనుక పోవాలి అని అంటే ఈ ప్రపంచమే సత్యమని, ఈ ప్రపంచమే ఉన్నదని, నేను జీవుణ్ణని, నేను ఇందులో తిరిగేటువంటి వాడినని, ఇలా తిరుగుతూనే ఉండాలని, అక్కడ ఉన్నటువంటి నాకు సుఖాన్ని సంతోషాన్ని ఇస్తాయని ఈ రకమైనటువంటి భావంలో ఎవడైతే ఉంటాడో దీన్ని అజ్ఞానం అంటారు. ఈ అజ్ఞానం పోతేనే అదిగో ఆ జ్ఞానం, ఆ పరమాత్మ జ్ఞానం, ఆ పరమాత్మ సాక్షాత్కారం జరుగుద్ది. మరి అజ్ఞానం ఎట్లా పోద్ది? అజ్ఞానం కనుక పోవాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. దాన్నే ఇక్కడ ఆత్మైక్య బోధేన అని చెప్పింది. కాబట్టి ఈ రకమైనటువంటి ఆత్మజ్ఞానం వల్లనే అజ్ఞానం పోద్ది. అజ్ఞానం పోతే ప్రపంచ భ్రమ పోద్ది. ప్రపంచ భ్రమ పోతే పరమాత్మ సాక్షాత్కారం. కాబట్టి నీకు పరమాత్మ సాక్షాత్కారం కావాలంటే ఆత్మజ్ఞానం తప్పనిసరి. అయితే కొంతమంది పాపం ఏనాడు కూడా సద్గ్రంథాన్ని అలా చేత్తో పట్టుకున్నటువంటి వాళ్ళు, అలాగనే ఓ సద్గ్రంథాన్ని కనీసం కంటితో కూడా చూడనటువంటి వాళ్ళు, ఈ జ్ఞానాన్ని పొందాలని ఏమాత్రం ప్రయత్నం చేయనటువంటి వాళ్ళు, ప్రయత్నం చేసేటువంటి వాళ్ళని చూసి ఎగతాళి చేసేటువంటి వాళ్ళు అంటారు పాపం ఎందుకంటే వీళ్ళు ఇంత కష్టపడుతూ ఉంటారు, ఈ జ్ఞానం ఏమిటి, ఈ గ్రంథాలు ఏమిటి, ఇవి తెలుసుకోవటం ఏమిటి, ఇప్పుడు తెలుసుకోకపోతే నాకు వచ్చిన నష్టం ఏమిటి, తెలుసుకుంటే వీళ్ళకి వచ్చిన లాభం ఏమిటి అని వాళ్ళకున్న తెలివంతా ప్రయోగించి అలా చెప్పేటువంటి వాళ్ళు ఓ చక్కని సలహా చెప్తూ ఉంటారు. ఏమిటనంటే, ఏమండి ఈ గ్రంథాలతో పని లేదు, ఈ వేదాలతో పని లేదు, ఈ ఉపనిషత్తులతో పని లేదు, ఈ భగవద్గీతలతో పని లేదు, అవన్నీ మన అర్థం కాకుండా చెప్పారు, అవి మన కోసం చెప్పినవి కాదు, అవి ఎవరి కోసం చెప్పినయో వాడు చూసుకుంటాడు, మనకు అట్టాటి ఏం అక్కర్లా, మీరు ఎవరి దగ్గరికి పోయి ఉపన్యాసాలు వినక్కర్లా, వాటిని గురించి ఏమి తెలుసుకోనక్కర్లా, అసలు ఏ మహాత్ముడిని నువ్వు ఆశ్రయించక్కర్లా, ఎవరి కాళ్ళకి నువ్వు దండం పెట్టక్కర్లా. మరి మీ పిచ్చి కానీ ఏముందండి అక్కడికి పోయి వాళ్ళ దగ్గరికి పోతే ఏం చెబుతారు వాళ్ళు? అసలు హాయిగా కాశీకో రామేశ్వరానికో తీర్థయాత్రలు చేయి కమ్మగా, మా దగ్గర అంత డబ్బులు లేవండి, అంత డబ్బులు కనుక నీకు లేకపోయినట్లయితే హాయిగా ఇంట్లో కూర్చొని పూజా పురస్కారాలు చేసుకో, హాయిగా పారాయణ చేసుకో, భగవద్గీత ఈ చివరి నుంచి ఆ చివరి దాకా, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా చదువు, నీకు కావాల్సినంత పుణ్యం వచ్చేస్తుంది. లేదా కాస్త దగ్గర డబ్బులు ఉన్నాయనుకో దాన ధర్మాలు చేసుకో. ఇంతకంటే ఇంకేం కావాలయ్యా? ఇంకా బాగున్నాయా? గుళ్ళు గోపురాలు కట్టించు, కళ్యాణ మండపాలు కట్టించు, సత్రాలు కట్టించు, ఇవన్నీ కట్టిస్తే నీకు కావాల్సినంత పుణ్యం వచ్చి వెళ్ళ పడిపోద్ది, అదే మోక్షం అని చెప్పేస్తాం. అంతా వాళ్ళకి తెలిసిపోయినట్టుగానే అసలు మోక్షం అంటే ఏమిటో కూడా తెలిసింది వాళ్ళకి, అదే మోక్షం అని అలా చెప్పేస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా ఏ రకంగా కూడా ఉపయోగపడవు, మోక్షానికి ఉపయోగపడవు. కనుక మోక్షం కనుక కావాలి అని అంటే ఖచ్చితంగా ఆత్మజ్ఞానం కావాలి. ఈ ధనగర్వం, విద్యాగర్వం, యవ్వన గర్వం, మరి ఇలాంటి గర్వాలన్నీ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఈ గర్వం అంతా అణిగిపోతేనో లేకపోతే ఆ గర్వం లేకపోతేనో అటువంటి వాళ్ళు మాత్రం మహర్షులైనటువంటి వాళ్ళు ఎందుకు ఈ శాస్త్రాలను చెప్పారు అని ఒకసారి ఆలోచిస్తారు. ఈ శాస్త్రాలని మనకు కాకపోతే పందులకి, కుక్కలకి, మరి పులులకి, సింహాలకి వాటి కోసం ఈ శాస్త్రాలను చెప్పింది. కనుక ఇవన్నీ కూడా మన కోసమే. ఇప్పుడు వేదాలు ఉన్నాయి, వేద మంత్రాలు మనకు అర్థం కావు, మనకే కాదు సంస్కృత పండితులకు కూడా అర్థం కావు పట్టారా. మరి అలాంటి వేద మంత్రాలని వాళ్ళు ఎందుకు ఇచ్చారు, మన కోసమా అని వాళ్ళు అడుగుతారు. నిజమే, ఇచ్చింది మన కోసమే, కాకపోతే ఆనాడున్నటువంటి ఆ భాష ప్రకారం వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకని తర్వాత తరాల్లో ఏం చేశారు, ఆ భాష మనకు అర్థం కాదు కాబట్టి ఆ వేదాల్లో ఉన్నటువంటి విషయాల్ని మరొక రూపంలో మనకు అందించారు. అది కూడా అర్థం కాకపోతే మరొక రూపంలో అందిస్తారు. ఇది కూడా అర్థం కాకపోతే చెబుతారు, విషయం అర్థమయ్యేటట్టు చెప్తారు. కాబట్టి ఈ ప్రకారంగా ఆ విషయాలన్నీ కూడా మన కోసమే ఇచ్చారు అని తెలుసుకొని ఆ విధంగా మనం ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. అలా ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తేనే ముక్తి అనేటువంటిది లభిస్తుంది తప్ప మిగిలినటువంటి ఏ రకంగా కూడా ముక్తి లభించదు అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఇక ముక్తి అనేటువంటి సంగతి పక్కన పెట్టేస్తే నిజంగా మనిషికి సుఖం ఎట్లా వస్తుంది? సరే, ముక్తి అంటే చాలా కాలం పట్టుద్ది కదండి, మరి నాకు సుఖం కావాలి, ఆ సుఖం ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని తర్వాత ఒక శిష్యుడు, ఈయన శిష్యుడు అని అంటాం
చాలా కష్టం. ఎందుకంటే ఈయన సురేశ్వరాచార్యులు. ఈయన గురించి ఏమిటంటే ఈయన అసలు పేరు చేస్తే అందరికీ తెలుస్తుంది, మండల మిశ్రుడు ఈయన అసలు పేరు. ఈయన శంకరాచార్యులు కాదు, ఆ సాక్షాత్ దేవుడు వచ్చినా సరే నన్ను ఎవరు జయించలేరు అనేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. నిజంగా కూడా శక్తి ఉంది, ఆ వాక్చాతుర్యం ఉంది, సబ్జెక్ట్ ఉంది. కాకపోతే ఆయన ఎత్తుకునేటువంటి విధం ఏంటంటే కర్మకు సంబంధించినటువంటి విషయం. ఈ జ్ఞానానికి సంబంధించి కాబట్టి కర్మకు సంబంధించినటువంటి విషయాన్ని ఎత్తుకున్నాడు. అందువల్ల ఆ సురేశ్వరాచార్యులు నన్ను ఎవరైనా సరే ఓడించలేని ఆయన ఎంతోమందిని ఆయన ఓడించాడు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది సన్యాసుల్ని, సాధు పురుషుల్ని, శాస్త్రవేత్తల్ని ఎంతోమందిని ఓడించాడు. చివరికి ఆయన శంకరాచార్యుల చేతిలో ఓడిపోయి ఆయన తన యొక్క భావాన్ని వదిలిపెట్టేసి శంకరాచార్యుల శిష్యుడయ్యాడు. అంటే ముందుగానే ఒప్పందం అనమాట. శంకరాచార్యులు ఓడిపోతే ఆయన శిష్యుడు కావాలి, శంకరాచార్యులు ఆయన శిష్యుడు కావాలి. ఈయన ఓడిపోతే ఈయన శంకరాచార్యుల శిష్యుడు అవుతాడు. అదిగో ఆ పందెం మీద వాళ్ళు వాదోపవాదాలు చేసుకొని శాస్త్ర చర్చ చేసుకొని శంకరాచార్యులు గెలవడంతో ఈయన ఆ శంకరాచార్యులకు శిష్యుడయ్యాడు. ఆ శిష్యుడు అయిన తర్వాత ఆయన సురేశ్వరాచార్యులని పేరు పెట్టారు. మరి ఈ 4 పీఠాల్లో ఒక పీఠానికి ఆయన్ని అధిపత్యం చేశాడు శంకరాచార్యుల వారు. మరి దీనికి న్యాయ నిర్ణేత ఆయన భార్య, ఆ సురేశ్వరాచార్యుల భార్య, మండల మిశ్రుడి భార్య. ఈ ఇద్దరికి జరిగేటువంటి ఈ వాదోపవాదాల్లో న్యాయ నిర్ణయం చేసేది ఆమె. అదిగో ఆ విధంగా అటువంటి చాలా గొప్ప శాస్త్రం తెలిసినటువంటి వాడే గాక మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు, మంచి మేధాశక్తి కలిగినటువంటి వాడు, మంచి చర్చ వాదోపవాదాల శక్తి కలిగినటువంటి వాడు అయినటువంటి సురేశ్వరాచార్యులు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్తున్నారు. మనం రేపు చెప్పుకుందాం.